ఆయన నిర్గుణంలోంచి సగుణంగా వస్తాడు, కంటికి కనపడే రూపంలో వస్తాడు. ఎందుకు అలా రావాలి అంటే, ఏదో ఒక రూపంలో రావాలని కోరుకున్న భక్తుడు ఒకడున్నాడు, వాడి కోసం రూపం దాల్చాడు. లేకపోతే అసలు ఆయనకి రూపంతో ఉండవలసిన అవసరమే లేదు, అంతటా నిండి నిబిడీకృతమై ఉంటాడు. కాబట్టి ఆయనని ఒక రూపంతో చెప్పడం కుదరదు. ఒక రూపం చెప్పకపోతే మనసు నిలబడదు. అందుకే రూపం ఉన్నవాడా రూపము లేనివాడా అంటే, రూపముండి రూపము లేనివాడు. ఉంది, శివలింగం ఉంది, కానీ దానికి రూపం ఉందా? రూపం లేదు. అందుకే శివలింగానికి వేదాంతంలో అరూపరూపి అని పేరు. రూపమున్నది, రూపము లేనిది. ఇలా ఓ ఆకారం కనపడుతోంది, కానీ దానికి కాళ్ళ, చేతుల, ముఖమా? ఏమి లేవు. కాబట్టి అది అరూపరూపి. ఇప్పుడు ఆ శివలింగము